అక్కా ఏంటి చెల్లి, ఇంకో కప్పు కాఫీ కావాలా? ఆహా మరేంటో. అదేనక్కా, అసలు వాళ్ళు నిజంగానే వెళ్ళిపోయి ఉంటారంటావా? వెళ్ళొచ్చో వెళ్ళకపోవచ్చు, నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు కదా చెల్లి. తెలియంది తెలుసుకోవడంలో తప్పులేదు కదక్కా. వచ్చిన అనుమానాలు లోపలి దాచుకోకూడదక్కా. అక్కా, వాళ్ళున్నారో లేదో ఒకసారి చూసొద్దాం పదా. అబ్బా రా అక్క, బర్రా పద. శామ్, ఏం వెతుకుతున్నావు? సముద్ర, ఏం వెతుకుతున్నావు? అసలు ఏంటి నీ అనుమానం? ఓ, వాళ్ళు వెళ్ళిపోకుండా ఆ కబ్బోర్డ్లో దాక్కున్నారు అనుకుంటున్నావా ఏంటి? కబ్బోర్డ్లో దాక్కోడానికి వాళ్ళు ఏమైనా నువ్వు నేను అనుకుంటున్నావా? శామ్, ఏం వెతుకుతున్నావు? నాన్న సూర్య, ఏమైంది? అదే తెలియటం లేదమ్మా. ఓ వెతుకుతుంది. ఒరే చంద్ర, ఏం జరుగుతుందో ఇక్కడ? అదే తెలియక చేస్తున్నామమ్మా. ఇంకా తెలియకపోవడం ఏంట్రా? ఇంతకీ ఆ మంద వెళ్ళిపోయిందా లేదా? ఇంకా ఎక్కడుంటారమ్మా, వాళ్ళు ఎప్పుడూ వెళ్ళిపోయి ఉంటారు. నిజంగానా? మీకేమైంది? వాళ్ళు వెళ్ళిపోయారన్నావుగా, అందుకని. అవునరా, వాళ్ళు ఇక్కడ లేరు కదా. ఏంటి శామ్ ఏదో వెతుకుతున్నట్టుంది? చెప్పట్లేదనే కదా నేను చెప్తుంది పెద్దమ్మా. ఆ? శామ్, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు దేనికోసం వెతుకుతున్నావు? నీకేం కనపడలేదు? అసలు ఏం జరిగిందో చెప్పు. కనపడలేదు. ఏంటి? ఎక్కడ లేదు. ఏంటది? వదిలేసి వెళ్ళుంటుంది అనుకున్నాను. ఏంటది? నా రింగు. ఏ రింగు? అమ్మమ్మ నువ్వు నాకు ఇవ్వాలని ఇచ్చిన రింగు. ఏదో సిచ్యువేషన్ వల్ల తీసుకుంది అంటే ఓకే, ఏదో నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు ఇచ్చి వెళ్ళాలి కదా. నా రింగ్ తీసుకెళ్ళిపోవడం ఏంటి? తనకు రైట్స్ ఎవరిచ్చారు? అసలు ఆ రింగ్ కి ఒక హిస్టరీ ఉంది. దాన్ని చెరిపేయాలనుకోవడం న్యాయమా? అదే యుఎస్ లో అయితే ఎంగేజ్మెంట్ రింగ్ తిరిగి ఇవ్వకుండా వెళ్ళిపోతే పోలీసులకు చెప్పొచ్చు తెలుసా? దాన్ని వెంట తీసుకువెళ్ళిపోయింది. అది నా రింగు.
నాకు నా రింగ్ కావాలి, 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 నాకు కావాలి సూర్య. ఏడవ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను సూర్య. నా రింగ్ నాకు కావాలి. ఎస్ శామ్, నువ్వన్నట్టు ఆ రింగు చాలా గొప్పది. నానమ్మకి సెంటిమెంట్, నీకు సెంటిమెంట్, నేను కాదన్ను. పోయిన ఆ రింగుకు బదులుగా ఇదిగో ఈ రింగ్ ఉంది కదా, పోయిన ఆ రింగు గురించి ఆలోచించటం మానేసి ఇదిగో నీ చేతికున్న ఈ రింగు గురించి ఆలోచించు. ఈ రింగు నీ దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకెళ్లలేరు, దొంగిలించలేరు. ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నిజమే కదా శామ్? అది అమ్మమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్ సూర్య. నేను కూడా ఇంతే శామ్. నానమ్మ తాతయ్య ఇచ్చిన గిఫ్ట్ ఎవరైనా ముట్టుకుంటేనే నచ్చేది కాదు, కోపం వచ్చేది. శామ్, నీకోసం నాకు చాలా కొనాలని ఉంటుంది. కొన్నాను, ఇచ్చాను. అదే ప్రేమని ఫీల్ అవుతూ ఉండేవాణ్ణి. కానీ ఒక రిలేషన్లో డబ్బు ఖర్చు పెట్టకుండానే ప్రేమించిన వాళ్ళని కట్టిపడేయొచ్చు అని నువ్వు ఈ పచ్చబొట్టు ద్వారా ప్రూవ్ చేశావు. నేనెప్పటికీ నీతోనే ఉంటాను సార్. నువ్వెప్పుడు మనసుతో ఆలోచిస్తాను అంటావు కదా, ఇప్పుడు కూడా ఆ మనసుతోనే ఆలోచించు. సరే, నువ్వు చెప్తున్నావు కదా, ఓకే. ఆగండి ఆగండి, జరుగుతున్న గొడవలు చాలు. ఇంకా ఇప్పుడిప్పుడే మన ఇంట్లో ఏ సంబరాలు వద్దు. నెమ్మదిగా బుర్రలు వాడి నిర్ణయం తీసుకుందాం. ఏది పడితే అది చేసేయొద్దు. ఇక్కడ ఏది పడితే అది జరగదక్క. ఎప్పుడో నిర్ణయించినట్టే జరుగుతుంది. అదెలా కుదురుతుంది చెల్లి? అక్కడ చూడక్క, ఇప్పటికైనా నీకు అర్థమైందా వాళ్ళిద్దరూ ఒకటే అని? నేను ఒప్పుకోను. అక్క, ఏంటిది? చెల్లి, ఆవేశపడుకో. ఒకసారి ఇలాగే తొందరపడి తప్పు చేసావు. దాన్ని వదిలించుకోవడానికి మనకింత సమయం పట్టింది. మళ్ళీ ఇంతలోనే ఇంకో తప్పు చేయాలని చూడకు. ఇంకా మాకెవరికి ఓపిక కూడా లేదు, అర్థమైందా? అమ్మా, ఇక ఆపు. ఇప్పుడు జరగబోయేదే కరెక్ట్. సమస్యలు ఏమీ రావు, తప్పేం జరగదు. నువ్వేదేదో ఊహించుకొని ఇక్కడ రాతంతం చేయకు. హ్యాపీగా ఉన్న మా మూడ్ని స్పాయిల్ చేయకు. పెళ్లి జరగబోయేది వీళ్ళిద్దరికే. అన్నయ్యకి ఫ్రెండ్కి పెళ్లి జరుగుతుంది. అన్నయ్య, మీ ఇద్దరికి ఎవ్వరు ఎదురు లేరు, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. చిన్నవాడివైనా బాగా చెప్పావురా చంద్ర. పెద్దవాళ్ళకే ఏమీ తెలియడం లేదు. సరే, డిన్నర్కి వెళ్దామా? పదన్నయ్య. చిన్నత్త, పెద్దత్త, మీరు కూడా రండి. ఎక్కడికి? డిన్నర్కి పెద్దత్త. పదండి, మీరు కూడా రండి. ఇంట్లో ఉంది కదమ్మా, ఇక్కడే తినొచ్చుగా. అక్క, ఎప్పుడు ఇంట్లోనే తింటారు కదా వాళ్ళు. ఈ సంతోష సమయంలో కూడా ఆ తింటే ఎందుకక్క? బాగా చెప్పావు పిన్ని. పదండి పదండి, వెళ్దాం. వెళ్ళండి వెళ్ళండి. మీరు రండి చిన్నత్త. నేనెందుకులే అమ్మా, బయట అసలు చలి ఎక్కువగా ఉంది, నా వల్ల కాదు. చిన్నపిల్లలు మీరంతా సరదాగా వెళ్ళిరండి. నేను ప్రశాంతంగా పడుకొని చాలా రోజులైపోయింది. ఈరోజు హాయిగా పడుకుంటాను. ఎందుకు పడుకోవు? నీకు అనుకూలంగానే జరుగుతున్నాయి కదా, సంతోషంగానే ఉంటుంది. ఉండు, నీ పని చెప్తా. చెల్లి, శాము అంత ప్రేమగా పిలుస్తుంటే పడుకుంటారంటావేంటి? చలిదేముంది, చలికోటేసుకుంటే పోయే. పద పద, వెళ్దాం పద. అబ్బా, నేను రాలేనులే అక్క. కావాలనే చేస్తున్నావా చెల్లి? ఉండు, నీ పని చెప్తా. అమ్మ శాము, నేనొస్తానులే.
అమ్మ మళ్ళీ ఏదో ప్లాన్ చేయాలనుకుంటుంది. అక్క అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందో ఏంటో. ఈ పెళ్లి చెడగొడుతుందా ఏంటి? వెళ్ళనివ్వకూడదు. అమ్మా ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకు కొంచెం కూడా పిన్నంటే ప్రేమ లేదా? హా? ఎప్పుడు నీ పక్కన ఉండే పిన్ని ఇప్పుడు రాను అంటే నువ్వు పిన్ని పక్కన ఉండాలి కదమ్మా. మాతో వస్తే ఏం బాగుంటుంది చెప్పు? అవునరా చంద్ర, రాను రాను మీ అమ్మకు నా మీద ప్రేమ తగ్గిపోతుందిలే. బాగోదమ్మా. నువ్వు కూడా పిన్తో పాటు హాయిగా పడుకో, రెస్ట్ తీసుకో. అది శామ్కి నీకు తోడుగా నేనుంటానురా. చంద్ర, మీ పిల్లలంతా వెళ్ళండి. మీ అమ్మ సంగతి నేను చూసుకుంటానులే. పదక్క. ఆహా. అబ్బ పదక్క, పద. బయలుదేరండి. పదండి. బేబీ, వాట్ ఇస్ దిస్? మనమేంటి, మన పొజిషన్ ఏంటి? మనం ఇక్కడిలా బాత్రూంలో దాక్కోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఈ కంపుని భరించడం నా వల్ల కావట్లేదు. నేను బయటికి వెళ్ళిపోతాను. బేబీ జరుగు. మామ్, ఏం చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు బయటికి వెళ్తే నా ప్లాన్ మొత్తం పాడైపోతుంది. ఇంతసేపు మనం ఇక్కడున్న దానికి ఫలితం లేకుండా పోతుంది. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి బేబీ? ఈ బాత్రూంలో ఉండటం ఐ కాంట్ బేర్ ఇట్. ప్లీజ్ మామ్, నా మాట విను. మిషన్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళందరూ నిద్రపోవాలి. అప్పుడే నా ప్లాన్ అనుకున్న విధంగా చేయడానికి వీలవుతుంది. అసలు నీ ప్లాన్ ఏంటి బేబీ? నా ప్లాన్ చెప్పను, చేసి చూపిస్తా. అలాగనే ప్రతిసారి వాళ్ళ ముందు మన పరువు పోయేలా చేస్తున్నావు. ఆఖరికి నీకు పిచ్చి అనేంత వరకు తెచ్చుకున్నావు. అందుకే చెప్తున్నాను, మనకొద్దు బేబీ. నేను చెప్పేది విను. మనం యుఎస్ వెళ్ళిపోదాం. మామ్, నస పెట్టకుండా కాసేపు సైలెంట్గా ఉంటావా? నన్ను పిచ్చి అనిపించిన ఆ సమంతని కాసేపట్లో నిజంగానే పిచ్చిదాన్ని చేస్తాను. చూస్తూ ఉండు. అత్త, ఇదేమిటి మళ్ళీ కొత్తగా? అబ్బే ఏం లేదత్తా, ఇప్పుడే టీవీలో చూశాను. పెద్దవాళ్ల కాళ్ళు నొక్కితే పుణ్యం వస్తుంది అన్నారు. అందుకే. సరే, ఇంతకీ రత్నమాల వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారత్తా. పెట్టి బేడ మొత్తం సర్దుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడే చూసొస్తున్నా. బా, ఇంక నొక్కింది చాలు కానీ నువ్వొచ్చిన విషయం ఏంటో చెప్పు. అది బా, ఏదో అడగాలనే కదా వచ్చావు. అడగాల్సిందేదో అడగరాదు. అది ఇది అని ఇలా అనడం ఎందుకు, నసగడం ఎందుకు? అది కాదత్తా, ఇన్ని రోజులు ఆ సామాన్య రత్నమాల వల్ల రోజు ఏదో గొడవ జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. అవును, అయితే ఇంత ప్రశాంతంగా ఉన్న ఇంట్లో వెంటనే సూర్య పెళ్లి అది ఇది అంటూ అంత హడావిడి ఎందుకు అని. చూడమ్మాయి, చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పు. అంటే సూర్య పెళ్లి జరగడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనిపిస్తుందత్తా. అలా నీకెందుకు అనిపిస్తుందమ్మా? అదేంటత్తా అలా అంటావు? నీకు తెలుసు కదా, సూర్య శ్యామ్ల నిశ్చితార్థమన్నా పెళ్ళన్నా ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుంది. ఒకవేళ పెళ్లి జరిగినా సూర్యకి లేనిపోని సమస్యలు వచ్చి పడేవి. ఇప్పుడు కూడా ఆ సామాన్య వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సూర్య శ్యామ్ల ఉంగరం ఉందే, అది ఎత్తుకుపోయింది. అత్తా, అదంటే మీకెంత ఇష్టమో నాకు తెలీదా ఏంటి? పైగా పూజార్ గారు కూడా సూర్యకి ఇంకా కళ్యాణ గడియలు రాలేదు అని చెప్పారు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా చాలా ఉన్నాయి. వీటన్నిటి బట్టి చూస్తే
నిజంగానే ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనిపిస్తుందత్త. రాజీ, నెమ్మదిగా మాట్లాడు. నీ మాటలు జయంతి విందంటే బాధపడుతుంది. నా ఇందులో బాధపడ్డానికి ఏముంది అత్తయ్య గారు? తన మనసులో ఉన్న మాటని దేవుడు మాటగా చెప్పేస్తుంది. అదేంటి చెల్లి అలా అంటావు? నా మనసులో అలాంటిదేమీ లేదు. నాకు తెలుసక్క, నువ్వు పిల్లిలాగా వస్తున్నప్పుడే అనుకున్నాను నువ్విలాంటిదేదో చేస్తావు అని. అందుకే నీ వెనక్కి వచ్చానక్క. ఏంటి చెల్లి నువ్వనేది? నిజమక్క, నిజమే. ఏంటి ఏంటా నిజం? సూర్య పెళ్లి ఆగిపోతే ఏదో ఒక రకంగా చంద్రకి శాంకి పెళ్లి చేసేద్దామని నీ ఉద్దేశం కదూ? నాకేం అలాంటి ఉద్దేశం లేదు చెల్లి. నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నా మీద నిందలు కూడా వేస్తున్నావు. అయినా వాళ్ళిద్దరి గురించి నాకు లేని ఆలోచన నీకొచ్చింది అంటే అది ఆ దేవుడి నిర్ణయమేమో. వాళ్ళిద్దరికి ఆ దేవుడు అలా రాసిపెట్టుంటే మనం మాత్రం ఏం చేయగలంలే చెల్లి. చూసారా అత్తయ్య గారు, ఎంత తెలివిగా తన మనసులోని మాటని బయట పెట్టేసిందో. ఆ దేవుడి నిర్ణయం అని చెప్పేసి నీ నిర్ణయం అని నాకు తెలుసులే అక్క. ఇదిగో, నాకు అలాంటి అవసరం ఏం లేదు చెల్లి. నీకే అవసరం అక్క. ఆయన చంద్రశ్యామ్ల పెళ్లి గురించి అలాంటి ఆలోచనలేవి పెట్టుకోకు, జరగు. నేనే చంద్రకి దగ్గరుండి మంచి సంబంధం చూస్తాను. నేను అదే అంటున్నాను చెల్లి. సూర్యకి ఈ సంబంధం వద్దు, ఇంకో మంచి సంబంధం చూస్తే బాగుంటుంది చెల్లి. సూర్యకి ఏది మంచిదో ఏది చెడ్డదో తల్లిగా నాకు బాగా తెలుసక్క. అయినా కళ్యాణి చేసిన పని నీకు గిట్టదుగా చెల్లి. శామ్ అంటే నీకు కూడా పడదుగా అక్క. శామ్ అంటే నాకు పడదా నీకు చెప్పాను నేను. సూర్య, ఇంకా ఫ్రెండ్ సీట్ గురించి అస్సలు గొడవలుండవు. నేను నీకు విన్ని కదా. ఏంటి శామ్ నువ్వు అనేది? ఆ సామాన్యం లేదుగా. సరే మహారాణి గారు, కూర్చోండి. ఓకే. నీ బొందే, నువ్వు క్వీన్ ఏంటే? నేనింకా ఇక్కడే ఉన్నానని తెలియక తెగ సంబరి పడిపోతున్నావు, పిచ్చ మొహందానా. బేబీ, వాట్ ఇస్ దిస్? దాన్ని పిచ్చి పిచ్చి అంటూ నువ్వే ఇలా పిచ్చిదల్లా పడిపోతున్నావేంటి బేబీ? మామ్, పిచ్చి పిచ్చి అని పదే పదే అనకు. నాకు నిజంగానే పిచ్చెక్కేలా ఉంది. ఐఎమ్ సారీ బేబీ. అందుకే వాళ్ళని డైరెక్ట్ గా అటాక్ చేద్దామంటే నువ్వు వినకుండా నిద్రపోయాక చేద్దామని ఏమీ చేయకుండానే ఇలా పడిపోయావు. మామ్, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. అది కాదు బేబీ, ఎప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు ఒక్కసారి ఆలోచించు బేబీ. అదే ఆలోచిస్తున్నాను మామ్. దాని బండారం బయట పెట్టరా ఎలా అని. నేను ఆలోచించమంది దాని గురించి కాదు, యుఎస్ గురించి బేబీ. నో మామ్, దిస్ ఇస్ పర్ఫెక్ట్ ప్లాన్, దట్స్ ఆల్. ఏ స్టాప్ స్టాప్ స్టాప్. ఏమైంది సార్? ఏమైంది సాముదినా? ఇప్పుడే వస్తాను పద్మావదినా. శామ్, ఏ అబ్బా చెల్లి, నేను చెప్పినట్టు విను. నేనెందుకు వినాలక్క? నువ్వే విను. అది ఆపండి. మీకసలు బుద్ధుందా? చిన్న పిల్లల్లా ఎప్పుడు చూసినా ఏంటర్రా ఈ గోల? ఏదో ఒక కారణం పెట్టుకుని ప్రతిరోజు ఏదో ఒక విషయం మీద గొడవ పడుతూనే ఉంటారు. అది కాదు గారు, ఇంకా మాట్లాడకండి. రేపు మన ఇంట్లో కార్యక్రమం ఉందని మీకు తెలుసు కదా, అయినా బాధ్యత ఏమీ లేదా మీకు? ఇద్దరు చిన్నపిల్లలా గొడవ పడుతున్నారు. అసలు సామాన్యుంటే ఎక్కడ మన కార్యక్రమానికి అడ్డుపడుతుందోనని నేను ఒకటే కంగారు పడుతున్నాను. సర్లే, వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు కదా అని ప్రశాంతంగా ఉంటే మీరు మళ్ళీ గొడవ మొదలు పెట్టారు. ఏంటమ్మా ఇది? వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. పొద్దున్నే కాస్త సరిగ్గా ఇద్దరు టైంకి లేచి కార్యక్రమాలన్నీ సవ్యంగా జరిగేటట్టు చూసుకోండి, అంతే. ఇంకా మాట్లాడద్దు. నువ్వు కూడా వెళ్తున్నానులే అత్త. బబ్బా, ఇంత వయసు వచ్చినా వీళ్ళు మారరే. చిన్న పిల్లల్లా అదే ప్రవర్తన, అదే ఆలోచన. చిచ్చి, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో.
ఏయ్ వీడిని ఎందుకు తీసుకొచ్చావు? అక్క ఇది కూర్చోబెట్టు. శామ్ నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమైంది సూర్య? నాకెందుకు పిచ్చి పడుతుంది? కాకపోతే మరేంటి? నువ్వు చేసిన పనేంటో నీకు తెలుస్తుందా? నేనేం చేశాను? ఏం చేసావా? వీడిని ఇప్పుడు ఎందుకు బయటికి తీసుకొచ్చావు? వీడిని బయటికి తీసుకురావడం ఎవరైనా చూస్తే? ఎవరు చూస్తారు సూర్య? సామాన్య వాళ్ళు వెళ్ళిపోయారుగా. సామాన్య వాళ్ళు వెళ్ళిపోతే సరిపోయిందా? ఈ విషయం ఇంట్లో అమ్మకి పెద్దమ్మకి తెలియదు కదా, వాళ్ళు చూస్తే? అందుకే ఎవరు చూడకుండా తీసుకొచ్చా. ఏం భయం లేదు సూర్య. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు శామ్. ఇంకా ప్రాబ్లం ఏంటి సూర్య? వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వీడిప్పుడున్న పరిస్థితుల్లో మనం వెంట రావడం అంత మంచిది కాదు శామ్. ఒకసారి దాన్ని చూడు సూర్య. అతనికి ఇప్పుడేమీ గుర్తులేదు. అసలు తన ఈ ప్రపంచంలో ఉన్నాడన్న విషయం కూడా తెలీదు. అలాంటిది అతని గురించి తెలిసిన మనం కూడా అతన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళడం అంటే నాకెందుకో మనసు ఒప్పుకోవడం లేదు. అది కాదు శామ్, నేను చెప్పేది కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అవును సముద్ర, కాస్త సూర్య చెప్పేది కూడా విను. అవును ఫ్రెండ్, మనందరం హ్యాపీగా పార్టీకి వెళ్తుంటే మధ్యలో వీడెందుకు? నిజమే సముద్ర, ఏదైనా ప్రాబ్లం రావచ్చు. అయిందా మీరందరూ మాట్లాడడం? అభి ఇప్పుడు పసిపిల్లాడు లాంటివాడు. అతనికి ఆకలేసినా దాహం వేసినా ఎవరిని ఏమీ అడగలేడు, మాట్లాడలేడు. అలాంటి వ్యక్తిని వదిలేసి వెళ్ళటం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. చూసారా, ఒక క్షణం మీరంతా ఆలోచించారంటే నేను చేసింది కరెక్ట్ అన్నమాట. ఇంకేం మాట్లాడకు సూర్య. మనం ఇప్పుడు అభిని బయటకు తీసుకెళ్తున్నాం అంతే. పైగా ఇప్పుడు అభిని బయటకు తీసుకెళ్లడం వలన తనకేదైనా గుర్తు రావచ్చేమో. ఐ నో శామ్, ఇప్పటి వరకు మన లైఫ్లో ఏదీ సక్రమంగా జరగలేదు. సో ఏదైనా కాస్త మంచి జరుగుతుంది అంటే భయంగా ఉంటుంది కదా. ఇంకేం భయపడకు సూర్య. నా హంచ్ మనకంతా మంచి జరుగుతుందని చెప్తోంది. నా మాట విని పద. ఇంకేం మాట్లాడకు, నన్ను నమ్ము. నువ్వు ముచ్చు మొహానువే కాదు, మొండి మొహానివి కూడా. ఎక్కు. లిల్లీకి సారీ చెప్పాలి. లిల్లీకి సారీ చెప్పాలి. ఈడొకడు అనయ్య, నువ్వు పదా. ఎక్కడికి? వీడిని తీసుకుని రెస్టారెంట్కో హోటల్కో వెళ్తే నిజంగానే ప్రాబ్లం అవుతుంది. అమ్మా సమంత మేడం, అది కూడా మీరే సెలవివ్వండి, ఎక్కడికి తీసుకెళ్ళాలో. పద సూర్య.